ఎన్ని ఓట్లు వస్తాయి అక్క? 800 వస్తాయి. అలా 300 జిత్తిపోయినాయి అనుకో, దుర్మార్గులు ఉన్నారు అనుకోండి, 500 వస్తాయి ఆఖరికి. దేశంలో అన్ని పార్టీలు ఒక దిక్కై బీజేపీ ఒక్కటే ఒక దిక్కు నిలబడాల్సినటువంటి రోజు ఈ దేశంలో వస్తుందని అమిత్ షా గారు 10 ఏళ్ల నుంచి చెప్తున్నాడు. అయినా ఎవరు గెలవాలి? బీజేపీ గెలవాలి. అంటే ఏం చేయాలి? 100 ఓట్లు ఉంటే 50 కోట్లు మనకు రావాలి. మిగతా 49 కాంగ్రెస్ కోతాయా, కమ్యూనిస్ట్ కోతాయా, నక్సలైట్ల కోతాయా, ఆకుపచ్చ జెండా కోతాయా, ఎర్ర జెండా కోతాయా, 3 రంగుల కోతాయా, మనకు సంబంధం లేదు. 100 ఓట్లు పోలైతే ఒక బూత్లో అలా మన ఓట్లన్నీ 50. ఇది మన లెక్క. నేను ఇట్లా పోయి జూబ్లీ హిల్స్ చౌరస్తాకి వెళ్ళి బోరబండ చౌరస్తా దాకా ఇట్లా అంటే మొత్తం గెలిచిపోతారు క్యాండిడేట్ అంటే తప్పది. పునాది లేకపోతే ఇల్లు నిలబడుతుందా? మేము కూడా ఒక బూత్ డివిజన్ ఏదో ఒకటి తీసుకొని పనిచేద్దాం అనుకొని వచ్చినాం. మిమ్మల్ని చూస్తే మాకు ఉత్సాహం పెరగాలి, మా కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇంకో 10 జీబులు వేసుకొచ్చుకోవాలి మేము. అవునా? ఈడేం సప్పు లేదురా, బయటికి పోయి ఏం పని లేదు అనుకునే రీతి లోపల మీరు ఉండకూడదు. ఉంటారా? నాకు తెలిసి మీరు అట్లా లేరు. ఉంటే ఇలా ఇంత సాయంత్రం అయినా ఏం లేకున్నా ఇంత దూరం వచ్చిర్రు, క్యాండిడేట్ లేడు, ఎవరు లేరు, ఏం లేకున్నా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వేరే పార్టీ వాళ్ళకి ఇంతమందితో మీటింగ్ పెట్టిర్రు అనుకో, ఇది అయిపోయినాక ఏమేమి సపోర్ట్ అవుతాయో, ఏమేమి లోలులు అవుతాయో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఆఖరికి భూవ పెట్టకున్నా ఈ మీటింగ్కి వచ్చి ఇంతసేపు మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా మాకంటే ఎక్కువ మీకు తెలిసినా ఇంత ఓపికగా మీరు ఇక్కడ కూర్చున్నారంటేనే ఇక్కడ ఎవరు గెలుస్తారని అర్థం. ఎవరు గెలుస్తారు? కమలం పువ్వు గుర్తు గెలుస్తుంది. 1,40,00,000 మంది జనాభా కలిగినటువంటి ఈ భాగ్యనగరానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక దిక్సూచి కావాలా వద్దా? చేస్తారా? చేయరా? సో చాలా మంది బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, గూగుల్ని అది నెట్వర్క్లన్నీ చూస్తుంటారు. 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించారు. ఎవరు పాలించారు? ఆంగ్లేయులు పాలించారు. ఆ యూకేలో లండన్ అనేటువంటి ఒక మహానగరం ఉంటుంది. ఇంటికి పోయినాక గూగుల్ కొట్టుర్రి. ఏం కొట్టాలి? గూగుల్ తల్లిని అడుగుండ్రి. లండన్ మేయర్ ఎవరైనరో అడుగుండ్రి. ఇప్పుడు ఎవరైనరు? గాడికి వచ్చిన సమాధానం కరెక్ట్ వచ్చింది. వాళ్ళు అయినరు మేయరు. ఎవరు? మన దోస్తులు అయిరు మేయర్లు. ఏమైంది ఇలా లండన్ పరిస్థితి ఏంది? ఏడెవరితోనే చాదరు వరుస్తూనే ఉన్నారు, వాళ్ళని నమాజ్ చేస్తూనే ఉన్నారు రోడ్ల మీద. యూకే వాళ్ళకి అర్థమైతే లేదు ఇదేంద్రా బాబు అని. ఫారిన్ కంట్రీస్లో జనరల్గా రోడ్ల మీద నమాజులు, మసీదులు ఇట్లాంటివి ఒప్పుకోరు. అంతేందుకు ఆ దుబాయ్లో కూడా ఒప్పుకోరు, ఆ మక్కాలో కూడా ఒప్పుకోరు. రోడ్డు కట్టంగా మాస్కులు ఉన్నా ఇంకేమున్నా తీసేస్తుంటారు. ఒక మన దేశంలోనే ఈ దుష్ట సాంప్రదాయం. ఇది ఆడిపోయిందంటే లండన్కి పోయింది. ఏడిపోయింది? లండన్ మేయర్ ఆ సామాజిక వర్గం నుంచి, ఆ వర్గం నుంచి రాగానే ఇలా రోడ్ల మీద ఏడబడతాడో దస్తీలు వేస్తున్నారు, నమాజ్ అంటున్నారు. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి వచ్చింది. రేపు జూబ్లీ హిల్స్లో, మళ్ళీ చెప్తున్నాను, పొరపాటు రేపు జూబ్లీ హిల్స్లో ఈ రంగుకు, ఈ జెండాకి ఏమైనా నష్టం జరిగింది అనుకోండి, ఆ తర్వాత నెల రోజులకు వచ్చేటువంటి భాగ్యనగరం మేయర్ పంచాయతీ వాళ్ళకే పోతుంది ఇంకా. అవునా? ఈడికే కాంగ్రెస్ వాళ్ళతో ఒప్పందం చేసుకుంది. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్కి, మేయర్ ఎంఐఎంకేని ఒప్పందం చేసుకున్నారు. అందుకనే 2014లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి ఇలా 2025 ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేస్తున్నాడు. ఎంత లోపాయికార ఒప్పందం అనేది ఒకసారి దయచేసి అర్థం చేసుకోవాలి. ఇది మీరు బాధ్యతతో అందరికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్తారా? ఎవరితో కుస్తీ పట్టకుర్రి. ఎదురుగున్న వాళ్ళు 10-10 వేలు ఇస్తారు. 2 పార్టీల దగ్గర సంచులు బాగున్నాయి, బరాబర్ తీసుకోమని చెప్పుండ్రి. రేపు ఓటు వేసేది మాత్రం వేసేటి రోజు వచ్చిన రోజు కమలం గుర్తుకేయమని చెప్పుండ్రి. టీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. దివంగత ఎమ్మెల్యే గారు 11 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏం మారింది? ఎందుకు మారలేదు? వాళ్ళ ఇల్లు మారినాయి, వాళ్ళ ఆస్తులు మారినాయి, వాళ్ళ వాస్తులు మారినాయి, చాలా మారినాయి. ప్రజలకు ఏమన్నా మారిందా? బోరగొండలో నాలా పెద్దగా అయిందా? నాలా పక్క జాగా మాత్రం కబ్జా అయింది. ఎవరు కబ్జా చేసిరో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఎవరు కబ్జా చేసిరు? ఇప్పుడు ఆ జిహెచ్ఎంసీ బండ్లు పెడుతున్న జాగా అంతా ఎవరిదో మీకు తెలుసు, ఎవరి కబ్జాలు ఉందో మీకు అందరికీ తెలుసు. కాబట్టి అందుకని దయచేసి ఆలోచించుర్రి, ప్రతి సమస్య గురించి ఆలోచించుర్రి. రోడ్డు వెడల్పోయిందా? సీసీ రోడ్ ఏమన్నా 100 ఏళ్ళకి సమానంగా ఉండేటట్టుందా? డాంబర్ రోడ్ వేస్తేనే జాతీయ రహదారి వేస్తే 100 ఏళ్ళ దాకా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం వేస్తే. మీ దగ్గర సీసీ రోడ్ వేసిరు, ఎక్కడికక్కడ వలిగిపోయింది సీసీ రోడ్. 100 ఏళ్ళు మీరు ఇల్లు కట్టుకుంటే మీరు స్లాబ్ వేస్తే 100 ఏళ్ళు ఉంటుంది సీసీ. మరి కింద ఉన్నాడు సీసీ రోడ్ ఎట్లుందో ఒకసారి ఆలోచించుర్రి. ఏం మారింది? మరి ఏం మారలేదు. 11 ఏళ్లలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాయని ఎమ్మెల్యే ఉంటే ఏం చేయకపోతే ఇలా టీఆర్ఎస్ నా గల్లీలో లేదు, నా ఢిల్లీలో లేదు.
ఆ చెల్లెని రేపు ఓటేసి గెలిపిస్తే ఆమె అన్ని చదువుకొని అసెంబ్లీలోకి పోయి మాట్లాడేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోతుందా అయిపోదా? మరి ఏం మిగులుతుంది? ఇంకా ఏమొస్తుంది? పోయేమైనా ఢిల్లీకి వెళ్ళి పైసలు తెస్తారా? పోనేమైనా గల్లీలో కొట్లాడి పైసలు తెస్తారా? చెల్లె వాళ్ళ పంచాయతీ పెట్టే, ఆస్తులు ఎక్కువైనాయి మాకు పంచమంటే మరి ఆయన పంచుతలేడని చెల్లెనే పంచాయతీ పెట్టే, బావని ఎట్లా కొడదామని బామ్మరిదే చూడబట్టే, వీడికే 3 ముక్కలైంది. రేపు ఇంకెట్లా పోతుందో తెలియనటువంటి పార్టీ. అందుకని బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఎవరైనా నోటేస్తే దాన్ని తీసుకుపోయి సీదా మూసి లేచినట్టే అని చెప్పి జనాలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ టీఆర్ఎస్ దగ్గర పైసలు బాగున్నాయి. ఇప్పుడు గెలవకపోతే చచ్చిపోతాం, పార్టీ 4 ముక్కలు అయిపోతుందేమో, ఇరిగిపోతుందేమో అనేటువంటి బాధతోటి వాళ్ళు ఓటుకు 10 అయినా ఇస్తారు, 20 అయినా ఇస్తారు. ఈ 10, 20 ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి 10 ఏళ్ళు అధికారంలో ఉండి దోసుకున్నటువంటి పైసలు తప్ప ఇంకొకటి కాదు. అందుకని ఈ పైసలు ఎవరై మరే ఆ మూల మీద కబ్జా చేసిన జాగ పైసలు కావు ఇవన్నీ. అందుకని బరాబర్ తీసుకోరని చెప్పాలి. చెప్తారా చెప్పారా? మీకు నోరు లేకపోతే కష్టమవుతుంది. మీరు బరాబర్ నోరు ఇప్పాల్సిందే. ఇంతకుముందు 10 ఏళ్ళు భయపడతారు, నాకు తెలిసి ఎవరు ముందుకు రాకపోదురు. ఎందుకంటే మాట్లాడితే సొంత పార్టీల మీదనే కేసు పెట్టిండు వాళ్ళ నాయకుడు. అవునా? చాలా చూస్తుండే పేపర్లలో. వాళ్ళ పార్టీలో ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే SC ST కేసులు అవుతుండే, అన్ని కేసులు అవుతుంటుండే. కాబట్టి ఎవరు మాట్లాడకపోదురు. ఇలా అంతా అయిపోయింది, అంత అయిపోయింది, కుల్లా అయింది. మాట్లాడరు, ఇంకేముంది? ఇంకా భయపెట్టడానికి ఏముంది? ఎవరు మన నాయకుడు? ఎవరికైనా భయపడతాడా? వాడు ఎవడో పిచ్చోడు మనల్ని భయపెట్టిద్దామని చూసిండు. టారిఫ్లు పెంచుతా అన్నాడు, 25% పెంచుతా అన్నాడు, 50% పెంచుతా అన్నాడు, 100% పెంచిండు. భయపెట్టినామా? ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతాయా? వాడు రోజు మరిగిండు పాపం. కానీ మనం మాత్రం సపోర్ట్ చేయలేదు. మౌనమే మనం సమాధానం అని చెప్పినాం. ఇలా భారతదేశం వాళ్ళు అడిగి బయటకు వస్తే రేపు అమెరికా పరిస్థితి ఏమైతే ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వాడికి వచ్చింది. అందుకని మెల్లగా ఇవాళ ఏమంటుండు, నేను భారతదేశానికి వద్దామనుకుంటున్నా అంటున్నాడు. అయితే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టేటువంటి బాపతి గారు. ఇంత బలం మోడీ గారికి ఎట్లొచ్చింది? 75 ఏళ్ల కంటే ఎట్లొచ్చింది? మోడీ గారి బలం ఎవరు? మోడీ గారి బలం ఎవరు? ఈయనున్న మనమే. ఆయన ఏం చెప్పిండు? సార్ అఖిలేష్ యాదవ్ ఉన్నాడు, డింపుల్ యాదవ్ ఉన్నది, ధర్మేంద్ర యాదవ్ ఉన్నాడు, ములాయం సింగ్ ఇంట్లో 3, 5 ఎంపీలు ఉన్నారు, ఇటు చంద్రశేఖరరావు వస్తే చంద్రశేఖరరావు ఇంట్లో 4 ఉన్నారు, అటు పోతే తమిళనాడులో వాళ్ళ ఇంట్లో 5 ఉన్నారు. మరి మీ ఇంట్లో ఎవరు లేరు కదా సార్, నీకెందుకు ఇదంతా కష్టం అని అడిగితే ఒక ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ గారు చెప్తారు. ఏం చెప్తారు? ఏం చెప్పారు? 140 కోట్ల భారతదేశ ప్రజలే నా కుటుంబాన్ని నేను వాళ్ళ కోసమే పనిచేస్తా అని చెప్పిండు.